బాస్ ఫోర్త్ టీ20 టీమిండియా ప్లేయింగ్ 11 పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. నెంబర్ 1 టు నెంబర్ 11 వరకు ప్లేయర్స్ ఫైనల్ అయిపోయారు. ఫోర్త్ టీ20లో ఎవరిని టీం నుండి బయటకు పంపించారు, ఎవరు ఆ ప్లేస్లో ఎంట్రీ ఇచ్చారో అప్డేట్స్ వచ్చేసాయి. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య 5 టీ20ఏల సిరీస్ జరుగుతుంది. ఫస్ట్ టీ20 వర్షం వల్ల రద్దయింది. సెకండ్ టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక థర్డ్ టీ20 జరిగిన హోబర్ట్ స్టేడియంలో టీమిండియా రికార్డ్ చేసి ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇక మిగిలింది 2 మ్యాచ్లు. ఈ 2 మ్యాచ్లు ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్ళదే. అయితే థర్డ్ టీ20 గెలిచిన టీమిండియా ఫోర్త్ టీ20లో కూడా విజయం సాధించడం కోసం ప్లేయింగ్ 11లో మార్పులు చేస్తుంది. ప్రస్తుతం టీం ఫోర్త్ టీ20 జరుగుతున్న వెన్యూకి చేరుకుంది. ఫోర్త్ టీ20 6 నవంబర్ 2025న జరగబోతుంది కెరేరా ఓవెల్ గ్రౌండ్లో. ఇప్పటి వరకు జరిగిన 3 టీ20 లాగే ఈ ఫోర్త్ టీ20 కూడా మధ్యాహ్నం 1:45 మొదలవనుంది. అయితే కెరేరా ఓవెల్ గ్రౌండ్లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో వికెట్ టీమిండియాకి కొత్త. అయితే ఏ వికెట్ పైనైనా ఆడగల సత్తా, విజయం సాధించగల సత్తా, చరిత్ర సృష్టించగల సత్తా టీమిండియాకు ఉంది. దీన్ని థర్డ్ టీ20 జరిగిన హోబర్ట్ గ్రౌండ్లో నిరూపించారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో కూడా టీమిండియా అంతకుముందు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటి విజయాన్ని, అలాంటి ఓ గెలుపుని రిపీట్ చేయడం కోసమే టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పు జరగబోతుంది. యాక్చువల్గా కుల్దీప్ని టీమిండియా ఆసీస్తో జరిగే మిగిలిన 2 టీ20కి ముందే రిలీజ్ చేసింది. ఎందుకంటే మన టీం నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. దానికి ముందు ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏతో తలబడుతోంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడేశారు. అందులో టీమిండియా 3 వికెట్స్ తేడాతో విజయం కూడా సాధించేసింది. ఇక రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కోసమే కుల్దీప్ని రిలీజ్ చేసింది టీమిండియా. కుల్దీప్ వెళ్ళిన టీమిండియాకి పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే టీంలో ఇంకా 3 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి. సరే, ఫోర్త్ టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూసేద్దాం. టీమిండియా ఓపెనర్స్గా యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఉండనున్నారు. ఫస్ట్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ తెలుగు తేజం తిలక్ వర్మ, ఆ తర్వాత ఆల్రౌండర్ అక్షర్ పటేల్. నెక్స్ట్ థర్డ్ టీ20లో బ్యాటింగ్తో అద్దరగొట్టిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత కీపర్ కమ్ ఫినిషర్ జితేష్ శర్మ. నెక్స్ట్ ఉండాల్సింది శివం దుబే. బట్ దుబే ఆసీస్తో సిరీస్లో ఇటు బ్యాట్తో కానీ అటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. థర్డ్ టీ20లో ఒక వికెట్ తీసిన 3 ఓవర్స్లో ఏకంగా 43 పరుగులు ఇచ్చేశాడు. కాబట్టి తనని పక్కన పెట్టి తన స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ మార్పు 99% ఫిక్స్ అని లేటెస్ట్ అప్డేట్. ఆ 1% డౌట్. ఎందుకంటే బాస్, సందు దొరికితే చాలు హర్షిత్ని ఎలా ప్లేయింగ్ 11లో ఇరికించాలా అని కోచ్ గంభీర్ కాచుకొని కూర్చున్నాడు. ఎలాగూ దూబే బాగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. తన స్థానంలో హర్షిత్ని తీసేసుకుందామని తన వంతు ఫోర్స్ అయితే చేస్తాడు. పైగా సెకండ్ టీ20లో బ్యాటింగ్ కూడా చేశాడు కదా. హర్షితే దూబేకి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ అని కలరింగ్ ఇచ్చేస్తాడు. అయితే ఓ ఆల్రౌండర్ దూబేకి సరైన ప్రత్యామ్నాయం నితీష్ అవుతాడు కానీ రానా కాలేడు. మరి దూబే స్థానంలో నితీష్ ఆడతాడా లేదంటే హర్షిత్ ఆడతాడా అన్నది మ్యాచ్కి ముందు మాత్రమే తెలుస్తుంది. ఇక ఈ ప్లేస్ తర్వాత హర్షదీప్ సింగ్ ఫిక్స్. థర్డ్ టీ20లో తనిచ్చిన పర్ఫార్మెన్స్కి ఇప్పట్లో తనని పక్కన పెట్టే ఆలోచన ఎవ్వరికీ రాదు. నెక్స్ట్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. థర్డ్ టీ20లో హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. ఆ లోటుని ఫోర్త్ టీ20లో తీర్చుకుంటే సూపర్బ్గా ఉంటుంది. ఏమంటారు బాస్, అంతేనా కాదా? ఇక 11th ప్లేయర్, చివరి ప్లేయర్ బూమ్రా. ఇలా బాస్, ఇలా ఉండబోతుంది ఆసీస్తో ఫోర్త్ టీ20లో మన టీమిండియా ప్లేయింగ్ 11. అయితే బాస్, దూబేని మార్చినట్లే టీంలో ఇంకో మార్పు చేస్తే మన విజయ అవకాశాలు చాలా పెరిగే ఛాన్స్ ఉంది బాస్. అయితే ఆ మార్పు ఎవరో కాదు బాస్, శుభ్మన్ గిల్. ఓపెనర్గా గిల్ని పక్కన పెట్టి చివరి 2 మ్యాచ్ల్లోనైనా సంజుకి అవకాశం ఇస్తే డెఫినెట్గా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని నాకైతే అనిపిస్తుంది బాస్. మరి టీమిండియా
ఈ 2 మార్పులు చేసి 4th T20Iలో బరిలోకి దిగితే ఆజీస్ని ఓడిస్తుందా లేదంటే ఒక్క మార్పుతోనా, రెండా, ఒకటా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.